నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి రియల్మీ P3 డివైస్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఏమేమి అయితే వస్తున్నాయో అన్నీ చూద్దాం. ఇది రియల్మీ P3 5G బాక్స్ అయితే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ మేక్ ఇట్ రియల్ అని అయితే రాస్తుంది. దీనిలో చూసుకుంటే ఒక TPU కేస్ అయితే ఉంది. కేస్ అయితే ఇలా ఉంది, కేస్ క్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డివైజే ఉంది. సో ఇది మనకి రియల్మీ P3 5G మొబైల్ అయితే చూడండి. మన దగ్గర స్పేస్ సిల్వర్ అనే కలర్ అయితే ఉంది. చూడండి, ఇది దీని కలరు. దీన్ని ఫిజికల్ ఓవర్ అన్ని తర్వాత అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది 45 వాట్ సూపర్ హుక్ ఛార్జర్ అనమాట. సో ఇది మనకి టైప్ A టు టైప్ C కేబుల్తో వస్తుందన్నమాట. సో మనకి ఇదిగోండి టైప్ A టు టైప్ C USB కేబుల్. సో ఇదండి రియల్మీ P3 5G బాక్స్ కంటెంట్స్. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ది ఫిజికల్ ఓవర్వ్యూ ఇంకా బిల్డ్ క్వాలిటీ అయితే చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ LED ఫ్లాష్ లైట్ అయితే ఇచ్చారు. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉంది. ఈ ఆరెంజ్ కలర్ బటన్ ఏదైతే ఉందో ఇది పవర్ బటన్ అనమాట. నెక్స్ట్ బాటంలో చూసుకుంటే ఇది బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్ C ఛార్జింగ్ పోర్ట్, మైక్రోఫోన్. నెక్స్ట్ వచ్చేసి మనకి సిమ్ కార్డ్ ట్రే అనమాట ఇది. సో సిమ్ ట్రే ఎలా అయితే ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో సిమ్ ట్రే వచ్చేసి మనకి హైబ్రిడ్ స్లాట్ అనమాట ఇది. సో మనం డ్యూయల్ 5G సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డ్, ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే సైడ్స్లో వచ్చేసి మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది కూడా మనకి ప్లాస్టిక్ బ్యాగ్తో వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్లో వచ్చేసి మనకి రియల్మీ వాళ్ళు ఏ గ్లాస్ ప్రొటెక్షన్తో ఇది వస్తుందో ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. ఈ డివైస్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ డిస్ప్లేలో పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 2000 నిట్స్ వరకు అయితే ఉంది. ఈ డిస్ప్లే మనకి 8-bit కలర్ డెప్త్ తో వస్తుంది అనమాట. ఈ డిస్ప్లే మనకి HDR10 కి కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే 2 వేరియంట్స్ ఉన్నాయి, 6GB ర్యామ్, 128GB ర్యామ్. ఈ ర్యామ్ టైప్ వచ్చేసి మనకి LPDDR4X ర్యామ్ అనమాట. నెక్స్ట్ స్టోరేజెస్ కూడా 2 వేరియంట్స్ లో ఉన్నాయి, 128GB ఇంకా 256GB. స్టోరేజ్ స్పీడ్ విషయానికి వస్తే UFS 3.1K తో వస్తుంది అనమాట. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో అది 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇంకో కెమెరా బ్యాక్ సైడ్ లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇంకా ఫ్రంట్ లో వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. ఈ డివైస్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది అనమాట. ఇంకా 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్లో మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫస్ట్ మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో అది 50 మెగాపిక్సెల్స్ మెయిన్ సెన్సార్ అనమాట. ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. దీనిలో మనం వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది. దీనిలో మనకి ఏదైతే ఇది అపర్చర్ ఉందో f2.3 అపర్చర్తో వస్తుంది అనమాట. మనకి ఏదైతే ఈ ఫ్రంట్ కెమెరా ఉందో దీంతో మనం 1080p 30 FPS వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ డివైస్ మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. రియల్మీ 6.0 మీద రన్ అవుతుంది అనమాట. మనకి ఈ డివైస్ 2 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఇస్తారు రియల్మీ వాళ్ళు ఈ డివైస్లో. నెక్స్ట్ మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చేసరికి 3 years వరకు అయితే ఇస్తామని రియల్మీ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా UI విషయానికి వస్తే ఈ డివైస్లో మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది. చూడండి, మనకి ఇక్కడ చాలా అన్వాంటెడ్ యాప్స్ అయితే ఉన్నాయి చూడండి. సో వీటిల్ని మనకు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ UI ఏదైతే ఉందో ఇది మనకి కస్టమ్ UI కాబట్టి మనం యాప్ లాక్ చేసుకోవచ్చు, లేదంటే డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ వాట్సాప్, డ్యూయల్ ఫేస్బుక్, డ్యూయల్ ఇన్స్టాగ్రామ్
ఇలా అయితే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి మనకి ఈ డివైస్లో ఈ ఏదైతే ఈ డైలర్ ఉందో ఇది గూగుల్ డైలర్ అనమాట. సో గూగుల్ డైలర్ ఉండడం వల్ల మనం ఎప్పుడైనా కాల్స్ రికార్డ్ చేసుకోవాలనుకుంటే మనం కాల్ రికార్డింగ్ ఆన్ చేసినప్పుడు అవతల వాళ్ళకైతే మనం కాల్ రికార్డింగ్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే BGMI మనం ఈ డివైస్లో 90 FPS వరకు అయితే సపోర్ట్ చేస్తుంది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో. నెక్స్ట్ ఈ డివైస్లో సెన్సార్స్ ఏమేమైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడదాం. సెన్సార్ వచ్చేసి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో చూడండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా బాగుంది, ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఇంకా మనకి యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు, అన్ని సెన్సార్స్ కూడా బాగానే వర్క్ అవుతున్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఫైనల్గా దీని ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ఈ డివైస్ మనకి ఫ్లిప్కార్ట్లో మనకి 6GB ర్యామ్ 128GB మోడల్ తీసుకుంటే 15,000 వరకు అయితే లభిస్తుంది. లేదు మీరు 128GB మోడల్ తీసుకున్నారనుకోండి 8GB ర్యామ్ వేరియంట్, అప్పుడు మీకు ఈ డివైస్ దగ్గర 16,000కి అయితే వస్తుంది. లేదు మీరు 8GB ర్యామ్ 256GB మోడల్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఈ డివైస్ మనకి 17,500కి అయితే పడుతుందన్నమాట. ఈ డివైస్ని అయితే కొన్ని రోజులు నేను యూస్ చేస్తాను, యూస్ చేసి నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.